చెన్నై మేయర్ ప్రియా చెప్పారు చిన్న అమ్మాయి ఆ మేయర్ చిన్న వయసులోనే పార్టీ గెలిచి టీవీకి పార్టీ గెలిచిన కొత్తల్లో గవర్నమెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. మా ఊళ్ళో అక్కడ అమ్మాయి చిన్న పెట్టారు 7 రోజులు పసిపెట్టారు ఇంట్లో చెప్పి ఫంక్షన్ పెట్టారు. అక్కడ ప్రారంభించడానికి స్వీకారం చేస్తుంటే ఎమ్మెల్యే గారు అందులో అయితే ఎమ్మెల్యే గారు ఏమన్నా అందరి సమక్షంలోనే మీడియా సమక్షంలోనే తీసుకొచ్చి ఇంకొకటి ఇచ్చారు దాన్ని ఎమ్మెల్యేగా బహుమానం వచ్చినారు. వాళ్ళ ఈర్ష అది మార్చేసి అక్కడ జరుగుతుంది కదా అవన్నీ కానీ కాకపోతే అవన్నీ ఇక మాత్రం ఉన్నాగా ఉన్నారు ఒకలాగా తమిళనాడు ఒకలాగా తమిళ రాజకీయాలు తెలుసుకోండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో అంత పరామర్శం చేస్తే ఆయన 12 పెట్టుకొని మీడియా ముందుకు వచ్చాడే తప్ప ఆయన ఎవరి మీద ఆ మాస్టర్ మాట్లాడే దాని మీద ఎక్కడ రియాక్షన్ లేదు. ఒకప్పుడు ఆగప్పుడు మాట్లాడతాడు అప్పుడు గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ గురించి మాట్లాడదు కదా అసెంబ్లీలో అదే కొంత నాటకం కదండి. అనుభవం వల్ల వచ్చే కొంత ఓట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు పురాణాలకి నాకు ఓటు రాదు. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ అలాగే కృష్ణారావు గారు, థ్యాంక్స్ అన్ని చర్చలో పాల్గొన్నందుకు. ఇది రిమోటా రిమోటా ఏదో చూస్తాను వీడియో వీడియో ప్లీజ్ 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 కొంచెం సౌండ్ చేయడం నేను చైర్ మీద కూర్చుంటా సౌండ్ వినిపిస్తుంది. నేను తీసుకోలేదు నిజంగా. సరితా మనం మార్చండి తీసుకుని చెప్పాలి. ఇప్పటి పెట్రోల్ తయారీ ఖర్చు చాలా తక్కువ కాబట్టి సామాన్యులపై ఆర్థిక భారం మోపకుండా లీటర్ పెట్రోల్ ధరను 84 రూపాయలకి అమ్మాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. కేంద్రం మొండిగా ముందుకు వెళ్తామంటే మాత్రం నీట్ పేపర్ లీక్ ఉద్యమానికి విద్యార్థుల ముందు తలెత్తినట్లే ఇప్పటి పెట్రోల్ విషయంలో కూడా కేంద్రం వెనక్కు తగ్గక తప్పదని వాదించారు కేజ్రీవాల్. బయట 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 నా సౌండ్
అన్ని రకాల కలుపు మొక్కలను చంపే సామర్థ్యం కలిగిన వినూత్న అంశాలతో సమర్థంగా ఉన్నారు. యూపీఎల్ దాని స్వీట్ పవర్ విస్తృత చర్యల గల కలిసినాల్సింది. ఇది ఒంటి కలుపు మొక్కలను పరిశీలన నియంత్రిస్తుంది. నా అత్యంత స్థిరమైన ఫార్ములా వ్యాప్తి మరియు రోగిన వ్యాప్తి అత్యంత ఒంటి కలుపు మొక్కలను కూడా శరీరంగా నియంత్రించగలదు. యూపీఎల్ దాని స్వీట్ పవర్ అన్నిటికంటే సురక్షితమైనది, అన్నిటికంటే ప్రభావవంతమైనది. ఆఫీస్లో ఇన్సూరెన్స్ కంటే హాస్పిటల్ బిల్లు చాలా రేట్లు ఎక్కువని నాకు వ్యాధి వచ్చినప్పుడు తెలిసింది. అదే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటుంటే ఇలా ఎప్పుడు గందరగోళమే. పొలంలో తామర పురుగు, నల్లి, తెల్లదొమ్మల సమస్య. ప్రతి పురుగుకి వేరే వేరే మందులు వాడాలా? ఇక అలా కాదు, ఒక మందుని పెట్టుకుంటుంది. డిసైడ్ దాన్ని తీసుకోండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, బిల్ పండి వెంటనే తీసుకోండి. పొలాల్లో మొండి కలుపు మొక్కల సమస్య ఎదురైనప్పుడు ప్రత్యవసరైన హీరో ఒకే ఆయుధాన్ని చేతపడతాడు. క్రిస్టల్ గ్రూప్ వారి సికోసా కలుపు మొక్కలు చేస్తాయి పెరగక ముందే నాశనం. భారతదేశపు అత్యంత శక్తివంతమైన వరి కలుపు నాశనం. దూరం పెట్టుకో, కళ్ళు దూరము. ఐడియాలు ఎలా వస్తున్నాయో కానీ ఇండియన్ మోజులో మొత్తాన్ని అడగేయడానికి ముఖ్యంగా ఆ వ్యవహారాలపై నిషేధం. సెకండ్ స్టోరీ, రక్తపు మడుగులో బంధాలు. తప్పెవరిది ఒప్పెవరిది తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో పెట్టుకుంది. ఆ విషయాలంతా విన్నా కూడా చూద్దాం. థర్డ్ స్టోరీ, దాచుకుంటే దోచేశారు. వాళ్ళు ఎంతకాలం ఇస్తూనే ఉంటున్నారు. సైబర్ సైతాన్ని మరి ఎవరికి టెండర్ పెట్టారో తెలుసుకుందాం. ఈరోజు సాగిపోయి ప్రత్యర్థి పనిపట్టాలంటే ప్లాన్ వేసేవాడు. దాన్ని అమలు చేసేందుకు రోజుల తరబడి రెక్కీ చేసేవాడు. ఆనక న్యాయగొండాలతో అకస్మాత్తుగా స్పాట్ పెట్టించేవాడు. ఇదంతా అవుతుంది. ఎదురు అదో మారిపోయింది. ఎదుర్కొంటే చంపాలి అని వెంటనే ఫీల్డ్లో పడుతున్నారు. రప్ప నరికేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అనే ఏం లేదు. పోలీసులు వస్తే కాట తీస్తారు అనే తెలుగు లేదు. దేవుడి దగ్గర జంతువుని కలిచ్చినట్టు నరికి నరికి చంపేస్తున్నారు. అలాంటివే ఈ పోలీస్ స్టోరీ కూడా. నరికివేత అటు ఓర్చుకోవడం 25% లక్. చాక్లెట్ era బిస్కెట్. హైదరాబాద్ పక్కబస్తి ఇలాకాలో రౌడీ షీటర్ సూరి భగత్ సింగ్ మరోకపోతే ఇంకో కీలకం వెళ్ళు జలదరించారు. హైదరాబాద్ సిఎస్
లిమిట్స్లోని ఇక్కడి కానీ పడిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ స్థానాన్ని పక్క పదలు జరిగిన ఘోరంతో విడిచిపడి అటాక్ చేసిన వ్యక్తి కొబ్బరికాయ కొట్టే కష్టపెట్టుకొని నేరుగా అవేదంగా వెళ్ళారు. ఎంత చూస్తానంటూ గొడవ తిరిగి ఆవేశంతో ఊపిపోతూ కలిసి చెప్పారు. ఒకే ఒక దెబ్బకు అవేదం ఎంతమడిపోయారు. అయినా సరే వదిలిపెట్టకుండా 9 సార్లు కిరాతకంగా జరిగారు. రక్తం పరుగులో పడున్న అవేదో స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే వెళ్ళిపోయారు. దురదృష్టం ఏంటంటే మరున్న వాళ్ళంతా దాడికి సంబంధించిన దృశ్యాలు మొబైల్లో చిత్రీకరించారు తప్ప ఏ ఒక్కరూ అందుకునే ప్రయత్నం లేదు. అసలు నువ్వు అత్తలు చేయొద్దు. నిలబడ్డారో లేదంటే సరేలే తినండి. హత్యపోయిన అవేపై గతంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అవేతో ఇంత క్రూరంగా చంపడానికి కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు ఆనందిస్తున్నారు. ఈ మధ్య చదువులో తనకంటే ముందున్నాడనే కారణంతో దోస్తునే చంపాలని చూశారు. ముందు రౌడీ షీటర్ సూర్యుని ప్రత్యక్షలు బస్సులో వెళ్తున్న సాక్షిగా పట్టుకొచ్చారు. పాత బస్తీలో ఏం చేస్తూ క్రైమ్ రేట్ మళ్ళీ శల్యం పెంచుతున్నా పాత బస్తీలు పంజాబ్ చేస్తున్నాయా కరుడుగట్టిన క్రిమినల్ కదలికలపై నిఘా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదవ పాత బస్తీ సింగరేణి స్థాయిలో జరిగిన ఈ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇద్దరు మధ్యలో చిన్నపాటి గొడవ ఈ హత్యకు దాచేసిందని కూడా పోలీసు అధికారులు తెలుసుకుంటున్న పరిస్థితి. ఇద్దరు ఎప్పుడు స్నేహపూర్వకంగానే ఉంటారు. పక్కనే ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజు మామూలుగా ఇద్దరు కలిసి మద్యం తెలియజేశారు. కానీ మద్యం తాగిన తర్వాత ఏ వ్యక్తుల మధ్య గొడవ జరిగిందో తెలియదు. కానీ ఇద్దరు ఒక్కసారిగా ఒక దాడి చేశారు. అతను దారుణంగా హత్య చేసిన ఈ ఘటనలో పోలీసు అధికారులు అధికారులు విచారిస్తున్న పరిస్థితి. హర్యానాలో ఫరీదాబాద్లో కూడా కాకపోతే మహిళలు అత్యంత ప్రాథమికంగా పడుతున్నారు. విజయవాడలోని ప్రైవేట్ స్కూల్లో కవియ టీచర్గా పనిచేస్తాం. అనుబంధం ముందుకొని స్కూల్ వచ్చారు. సెక్యూరిటీ అయితే తగ్గి చూపించారు. కేసులో మానవాయి సమయంలో ఎవరో తల్లి బయటకు పంపించలేకపోయారు. టీచర్ బయటకు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. కింద పడేసి విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. మూతవేసి దూరంలోనే జరిగింది. స్కూల్ టీచర్ రక్తం పనుల్లో పడుకోవడం చూసి పిల్లలంతా భయంతో వదిలేశారు. సభ జరుగుతున్న పోలీసులు దిగుతుంది గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలు, గొడవలు, వివాదాలతో మర్డర్ దాకా వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. లో 99% వాటా కలిగిన దేశాలకు ఇవి వర్తిస్తున్నాయి. తొలుత భారత్ పై 12.5% టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ వృత్తి చాకరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10% తగ్గించారు. బానిసలు తయారు చేసిన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం అమెరికా బాధ్యతని వైట్ హౌస్ తెలిపింది. బానిసత్వాన్ని అమెరికా నిషేధించిందని, బానిసత్వం ఎక్కడున్నా అమెరికా వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చింది. అమెరికా కార్మికులు పరిశ్రమలను రక్షించేందుకు చట్టబద్ధమైన అధికారాలని ప్రభుత్వం వినియోగిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సెక్షన్ 301 కింద విధిస్తున్న సుంకాలు గతంలోనూ కోర్టు పరీక్షను తట్టుకుని నిలిచాయని, ఇప్పటికీ అవి సమర్థవంతమైన వాణిజ్య సాధనంగానే కొనసాగుతున్నాయని వైట్ హౌస్ పేర్కొంది. అటు ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోవడం లేదు. వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ సర్కార్ మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది. బడా కార్పొరేషన్ల H1B, L1 పిటిషన్ల రెన్యువల్స్ పై అదనపు ఫీజు విధించేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే కంపెనీలకు H1B వీసాదారులను కొనసాగించడం మరింత భారంగా మారనుంది.
వీసాదారులు L1 వీసాదారులు ఉన్న అమెరికన్ కంపెనీలపై ఈ అదనపు ఫీజును విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖ కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి బడా సంస్థలు కొత్త విదేశీ వర్కర్లను స్పాన్సర్ చేసే సమయంలో H1B, L1 పిటిషన్లపై అదనంగా $4,000 ఫీజును చెల్లిస్తున్నాయి. ఇకపై విదేశీ ఉద్యోగిని కొనసాగించేందుకు చేసే రెన్యువల్స్ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. H1B అనుమతుల్లో అధిక శాతం రెన్యువల్స్ కు సంబంధించినవి. గత ఆర్థిక సంవత్సరంలో 4.06 లక్షల H1B అప్లికేషన్స్ ను ఆమోదించగా వాటిలో 71% రెన్యువల్స్ కు సంబంధించినవేనని తేలింది. కాబట్టి ఈ ఫీజు కూడా అమల్లోకి వస్తే భారతీయులపై మరింత భారం పెరిగే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా, ప్రపంచ నలుమూలల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ట్రంప్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ప్రపంచంపై యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తూ మరోవైపు వలసదారులపై ద్వేషభావం పెంపొందిస్తున్నారు ట్రంప్. ఇంకో 2.5 ఏళ్ల పాటు భరించక తప్పని పరిస్థితి. బీహార్లో బీజేపీ కలుసుకున్న తప్పదు. జనసరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు చూశారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. బీజేపీ అహంకారం దిగిపోయిందన్న అసలు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సందేశం ఇచ్చారు? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ గెలవలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఖాళీ చేసిన బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. నితిన్ నవీన్ కుటుంబానికి బీజేపీకి కట్టుకోటైన స్థానాన్ని కైవసం చేసుకుని బీహార్లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ విధానంలో వ్యక్తిత్వాన్ని సాధించే విషయంలో మనవాళ్ళని ఈ ఆక్షేపంలో సుఖలోకలకు దూరం నుంచి ఆ పేరు చదివినావా నువ్వు? ఈ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నువ్వు చదివే స్టార్ట్ చేయాలి. సరే ఆ? సరే సరే. పాలు చల్లగా అంటే ఇయ్యే. పొలాల్లో మొండి కలుపు మొక్కలు సమస్య ఎదురైనప్పుడు ప్రత్యర్థులైన హీరో ఒకే ఆయుధాన్ని చేతపడతారు. క్రిస్టల్ గ్రూప్ వారి సికోసా కలుపు మొక్కలు చేస్తాయి పెరుగుకు ముందే నాశనం. భారతదేశపు అత్యంత శక్తివంతమైన కలుపు నాశనం. ముక్కు మీద బాగుంటే వారికి క్యాన్సర్లో ఉంటారు. అన్ని పేద రోజులు చేస్తాను. ఫుడ్ ఎలా ఉంది? చెప్తాను. ఇది ఎప్పుడు రేపు ఉంటాననుకో కారణం రేపు తెలుస్తుంది. ఇది తిని ఆరోగ్యం ఎలా ఉంటుందో వంట రుచిగా బాగుంటేనే సరిపోదు, క్వాలిటీ కూడా బాగుండాలి కదా. అందుకే ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్ తిన్న కొత్త బరువెక్కలు ఇంకా పాకెట్ కూడా తిరిగవదు. ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్. హాస్పిటల్ బిల్లు చాలా రేట్లు ఎక్కువని నాకు వ్యాధి వచ్చినప్పుడు తెలిసింది. అదే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటుంటే అందుకే 128 సంవత్సరాలుగా అమలుకి చుట్టుపెట్టిస్తాం. ఎన్నెన్నో నగల షోరూములు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీకు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం, శ్రావణము అన్ని నగలకు తరుగులో
కొంచెం తక్కువ. అంతేకాదు ఈ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాం. రెండింటినీ కలిపితే నగదు ధరలో 2% ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ ఫలితాలు కలుగు చాలా చాలా తక్కువ. ఇప్పుడు బంగారం అమ్మే రేటుకు నా మధ్యగా మీకు గట్టిగా సేవ్ చేసేస్తున్నాం. ఎందుకంటే నేను మిమ్మల్ని నా కుటుంబంలో ఒకరిగా చూస్తున్నాను. పొలంలో తామర పురుగు మళ్ళీ తెల్లదోమల సమస్య. ప్రతి పురుగుకి వేరే వేరే మందులు వాడాలా? అలా కాదు, ఒక మందు ఉంటుంది. పబ్జీ అట్లా గేమ్స్ అది లేదు తెలియదు. పబ్జీ అట్లా గేమ్స్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, చేసే వ్యూస్ కూడా లేవు. టీవీ సమస్యలు మాట్లాడడం రావాలమ్మా రావాలి, 1,00,000 రూపాయలు పెట్టు, బంగారం పట్టు. ఇక నన్ను లగ్గం చేసుకోది. నీకంటే అదృష్టవంతులు ఉండరు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నా అదృష్టం దొరకడు. ఇగో ఇటువంటి మాటలు చేసుకుంటా. ఇక మొత్తం మంది నాగా చేసుకుంటూ ఓ నకిలీ బాబా మెడకు చిల్లాకాడ. ఇక ఇప్పటికే 2 లగ్గాలు అయినాయట. మరి మళ్ళీ పుట్టిందో ఈ దొంగచోడి వారికి. ఓ పొల బిడ్డ నాగని వేసి పెట్టిండు. మరి లగ్గం చేసి అబ్బాయి కన్నా పుట్టుండట. ఇక మాయమాటలు చెప్పేదానికంటే అబ్బో నా బిడ్డ జీవితం కష్టం ఉంటుందని తీసుకుపోయి లగ్గం చెప్పి దాని బాగా బయటపడ్డది. ఇక చూద్దాం పాలి. మొదలు నమ్మకాల మోసం చేసేవాళ్ళు ముందు పక్కనే ఉంటారు. నకిలీ బాబాలు ఫుల్ తయారైండ్రు. ఇక ఇంత జుట్లు పెంచి ఏదో ఒక బట్ట కట్టి ఓం భీం బుష్ అంటే కథం ఇక బాబా అవతారం ఎత్తినట్టే. ఈ మెలకు జిల్లా తూపురాని మాటలేము. పుల్లెటిపల్లె కథ నకిలీ బాబా బాగోసం గొట్టబయలైంది. మాయమాటలు చెప్పుడట, మళ్ళీ నాగం చేసుడట. మాయమాటలతో ఓ యువతిని మోసం చేసిండు నమ్మించి. ఈ పేరు బాబా మస్తాను. ఇక నేను బాబాని నన్ను పెళ్లి చేసుకుంటే నీ జన్మ సార్థకం అవుతుందని చెప్పి ఫుల్లుగా నమ్మించిందట. ఇక ఒక్కసారైనా ఇక మాటలతో మొత్తం గాలి నిలబెట్టిందట. నకిలీ బాబా మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడట. నువ్వు ఇలాగా ఆమె ఇంట్లో చేస్తే బిడ్డ బతుకు బాగా అవుతుందని నమ్మి మోసపోయిందట. అటెంకషికి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి 1,00,000 రూపాయలు తీసుకొని ఇక తవ్వకాలు జరిపిందట చేటుగాడు. ముచ్చట ఊళ్ళో తెచ్చుతోటి ఊరు నుంచి వాడిపోయిందట చేటు బాబా. తిరిగి ఇంటి కట్టుతోటి ఊరోళ్ళు గట్టిగా పట్టుకొని చుట్టూ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఇంటికి వచ్చిన శక్తి కూడా ఇంటికి లక్ష్మీదేవి లాంటిదే. కరెంటు బిల్లును 0 తెలుస్తుంది. నా కోడలు నిజంగా తెలివింది. ఇదంతా ఆ పైవాడిదే అత్తయ్య. పొందండి 78,000 రూపాయలకు పైగా సబ్సిడీ ఉందనుకోండి. ఇక మీ విద్యుత్ బిల్లు 0. ప్రతి ఇల్లు సౌరదీపుడి. ముందుకు వెళ్తే మోహన్ గారి పవర్ స్టేషన్ వస్తుంది. దాని పక్కనున్నదే శర్మ గారి పవర్ స్టేషన్. ఇక్కడ ప్రతి ఇల్లు పవర్ స్టేషన్ అయింది. ప్రతి ఇంటిలోనూ మైక్రోటెక్ సోలార్ ఉన్నట్లయితే ప్రతి ఇల్లు పవర్ స్టేషన్ అవుతుంది కదా. మైక్రోటెక్ సోలార్ సొల్యూషన్ అంటే ప్రతి ఇల్లు పవర్ స్టేషన్. ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మించిన మెరుపు మరొకటి. ఈ ఆక్షన్లో సూచనలు మీ వేటును బయట పూర్తిగా తెలుస్తుంది. బంగారం రత్నాలు ఆభరణాల ధరల ఖర్చులపై అలాగే డైమండ్ ఆభరణాల ధరలలో 30% వరకు ప్రతి ఆక్షన్లో సూపర్ లాభ మలబార్ గోల్డ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. పారంపర్యమైనది, పవిత్రమైనది గోపురం. నేను వచ్చేయండి. నాకు ఏ భయం లేదు. సలసలా కాగుతున్న నీళ్ళన్నా భయం లేదు. మండుతున్న అగ్నికి భయం లేదు. నేను
Action ऐसा boiler coated, boiling waterproof, fire retardant, termite and water proof, అన్నిటికన్నా దృఢం. Action ऐसा कुछ नहीं ऐसा. Best range, best power, the perfect heat. Introducing the Kia Zero EV. Superior, beyond belief. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారా? వెయిట్ నో మోర్. వెంటనే whitetool.moneyని విజిట్ చేయండి. పేమెంట్ ని 30 నిమిషాల్లో పొందండి. లక్షపూరిత రాజకీయాలకు మరోసారి తెరలిస్తున్నాం. అప్పట్లో జయలలిత వర్సెస్ కరుణానిధి అనేలా ఉంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మరొకరి ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో అక్కడి మనుషుల్లాగే రాజకీయాలు సైతం చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనుకుంటే చాలా సమస్యలను దాటుకోవాలి. గతంలో ఎన్టీఆర్, కరుణానిధి మధ్య, జయలలిత, కరుణానిధి మధ్య కక్షపూరిత రాజకీయాలు. ఇంకా ఎడిటింగ్ చేయాలి. జయలలిత, కరుణానిధి ఒకరిని మరొకరు అరెస్టులు చేయించుకున్నారు. ఎడిటింగ్ రేపు చేద్దాం. ఇలా దగ్గర సరే పెట్టుకుంటాను. ఎడిటింగ్ రేపు చేస్తాం. అయితే దశాబ్ద కాలంగా తమిళనాడు చాలా అంతే. బుక్ తీసుకొని చదువుకోకు. ఫిజిక్స్ అంతా చదివేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకో. రికార్డ్ చేస్తాం. టీవీకి మధ్య ఘర్షణలు తలెత్తాయి. తమిళనాడు రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటి కృష్ణ అక్కడికి చేశారని మాజీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. డిఎంకే నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు. నువ్వు చక్కగా పనుకోవచ్చు కదా, కనీసం బాడీ కళ్ళన్నీ సేవ్ అవుతాయి కదా. ఎందుకలా ఈ లేదు 5 నిమిషాలు ఇంక టైం. ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ తంజావూరులో డిఎంకే భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఇందులో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష అని నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వర్థాలు వచ్చేలా మాట్లాడారు. ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ఊరినట్టు తమిళ కూడా కాదు. ఆయన ఎందుకంటే మొదలుపెట్టారు వాయిద్యం చేస్తారా பேசப்பட்டிருக்கிறார். அவருக்கு ஒரே கவலை என்ன, இவங்க என்ன பொருள் போட்டா, என்ன பொருள் போட்டா எந்த கட்சி அந்த கட்சி இருக்கும். எந்த கட்சி அந்த கட்சி இருக்கும். சாமி சொல்ல టీవీకే నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉదయనిధికి బెయిల్ వచ్చింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం తనను అరెస్టు చేయించిందని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఏదైతే ఎలాంటి పరిణామాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను కొందరు కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నారని, తాను ఏ వ్యక్తిని నిర్దేశిస్తూ ఆ వివాదాస్పద కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రసంగించేటప్పుడు దేశ పేరును కొందరు కార్యకర్తలు ప్రస్తావించారని, ఆ సమయంలో తాను ప్రసంగాన్ని కూడా నిలిపివేశానని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశారు. కావేరీ నదీ జలాల వ్యవహారంలో ఒక విజయం తప్ప ఎవరి పేరు తాను ఇంకా 5 నిమిషాలు అయిపోయింది కదా. లేదు టైమర్ నా దగ్గరే ఉంది. టీవీకే నాయకులు కేసులు నమోదు చేశారని, టైమర్ కూడా ఉంది. పక్షాన్ని అరెస్టు చేయించారని స్టాలిన్ అన్నారు. కావేరీ జలాల వివాదంపై గొంతెత్తి మాట్లాడుతున్నామనే కారణంతోనే అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడంటే, అందులో ముందే ఓ ద్రావణంలో తన వద్ద ఉన్న బ్లాక్ పేపర్ ముంచేసి డెమో చూపించాడు. ఆశ్చర్యంగా 500 రూపాయల నోటు మెల్లగా ద్రావణంలో నుంచి బయటపడిందని మధుబాబు నోరెళ్లబెట్టాడు. ఇంటే ముందే మధుబాబు బుట్టలో పడ్డట్టేనని గ్రహించిన ప్రేమ్చంద్ 13 లక్షలు ఇస్తే ₹1 కోటి విలువ కలిగిన బ్లాక్ పేపర్లు ఇస్తారని చెప్పుకొచ్చాడు.
ఆ బ్లాక్ పేపర్ని మ్యాజిక్ కరెన్సీగా నమ్మిన మధుబాబు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఇందుకోసం 11 లక్షలు, రసాయనాల కోసం మరో 2 లక్షలు, మొత్తంగా 13 లక్షలు చెల్లించాడు. కోటీశ్వరుని అయిపోయినట్లుగా ఎగిరి గంతేశాడు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే అంతా హాంబక్. బ్లాక్ పేపర్ల లాగానే ఉండిపోయాయని అప్పుడు అర్థమయ్యింది. తాను మోసపోయినట్లుగా గ్రహించాడు మధుబాబు. 13 లక్షల రూపాయలు పోయాయని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధుబాబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితుడు ప్రేమచంద్రుడు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 500 నోట్ల సైజులో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు, వాటిని నోట్లుగా మార్చేందుకు ఉపయోగించిన రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనం కేసులతో పాటు బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 76 ఏళ్ల చరిత్ర